ఈ వీడియో లాస్ట్ షార్ట్ కంటిన్యూషన్. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. లాస్ట్ షార్ట్ లో పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బయట పెట్టిన సామాన్లన్నీ క్లీన్ చేయడానికి స్టార్ట్ చేసాము. మా వారేమో ఒక పక్క దేవుడి పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి బొట్లు పెడుతున్నారు. నేనేమో సామాన్లన్నీ నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాను. మేము ఎక్కడ పని చేసుకుంటుంటే అక్కడికే మా పాప ఉయ్యాలని కూడా షిఫ్ట్ చేసేసి మా పాపని ఆడిస్తూనే మేము ఈ పనులన్నీ ఫినిష్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ పాప మెలకుగా ఉంటే దాన్ని కింద చాప మీద పడుకోబెట్టేసి దాని పక్కనే కూర్చొని పనులు చేసుకుంటాము. ఒక్కోసారి పాప పక్కనే ఉన్నా కానీ ఎత్తుకోవాలని చెప్పి తిక్కబేచీలు పెట్టిద్ది. అలాంటప్పుడు మాత్రం అచ్చంగా మా వారే చూసుకుంటారు. నేనేమో పనులు ఫినిష్ చేసుకుంటాను. మాక్సిమం మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు మా పాపను చూసుకుంటూ ఉంటే వంట పని ఇంటి పని అంతా ఫినిష్ చేసేస్తాను. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రం పాప పడుకుంటది కదా, ఆ టైంలో ఎడిటింగ్ వర్క్స్, బట్టలు మడత పెట్టడం, ఇల్లు ఉడ్చడం అలాంటివి చేస్తాను. అది మెలకుగా ఉన్నప్పుడు మాత్రం ఏ పని చేయను. దాంతోనే టైం స్పెండ్ చేసి కబుర్లు చెప్తూ ఉంటాను. ఇంకా పూజ గది ఆర్గనైజింగ్ విషయానికి వస్తే న్యూస్ పేపర్స్ అయితే అసలు వాడను. ఎందుకు అని అంటే అందులో గుడ్ న్యూస్ ఉంటుంది, బ్యాడ్ న్యూస్ ఉంటుంది. అంటే అశుభమైన వార్తలను కూడా ప్రింట్ చేస్తారు కదా, సో అందుకని యూజ్ చేయను అనమాట. భోజనాల్లో టేబుల్స్ మీద వేసే పేపర్ రోల్స్ ఉంటాయి కదా, అది తెచ్చి పెట్టుకుని అదే యూజ్ చేస్తాను. అయితే ఈసారి రోల్ మొత్తం అయిపోయింది, నేను ముందు చూసుకోలేదు. అందుకని తప్పక అర్మర్లన్నిటికీ న్యూస్ పేపర్ వేసేసి పూజా మందిరానికి మాత్రం ఇలా సరికొత్త బ్లౌజ్ పీస్ వేసేసి ఆర్గనైజ్ చేసుకున్నాను. మేము రెంట్ హౌస్ వెతుక్కునేటప్పుడు ఈ పూజ గది నాకు బాగా నచ్చి ఓకే చేసుకున్నాము. ఈ ఇంట్లోకి దిగానన్న పేరే కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వామిటింగ్స్, నీరసం వల్ల అప్పుడు పూజ చేయలేకపోయాను. 6th మంత్ నుండి అయితే అసలు పూజలే చేయకూడదు అని చెప్పారు. ఇంకా ఇప్పుడు పాపతో అయితే డైలీ దీపారాధన చేసేంత టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. కానీ ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవాలి రోజు దీపారాధన చేసుకునేలాగా. ప్రస్తుతానికైతే పండగలకు మాత్రం మిస్ అవ్వకుండా చేసుకుంటాను. ఫైనల్లీ మా వారి సాయంతో మా పూజ గది కబోర్డ్స్, దేవుడి మందిరం అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్.